రైట్ రాకేష్ గారు, హామీలపైన చర్చిద్దాము అంటూ బీఆర్ఎస్ బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే ఈరోజు అప్పు 7 లక్షల కోట్లకు చేరుకుంది. 70,000 కోట్లు అప్పులకే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉంది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే పూర్తిగా దివాలా తీయించారు. ఇప్పుడు మేము హామీలు అమలు చేయలేదని ఊరికి గగ్గోలు పెడుతున్నారు. నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరు వేగంగా త్వరితగతిన హామీలు అమలు పరిచారు, ఎవరు ఆ దృష్టితో ఉన్నారో నేను సిద్ధంగా ఉన్నానని నేరుగా సీఎంఏ అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా సిద్ధం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ ప్రకాష్ రెడ్డి గారికి, దయాకర్ గారికి, అద్దంకి దయాకర్ గారికి, అదేవిధంగా 10 ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో నిజంగానే 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సి వస్తే కేంద్రం ప్రకటన చేసిన, అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ లో ప్రకటన చేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది ఏంటంటే 3.3 lakhs crores ఏదైతే అప్పు తీసుకున్నారో మిగతా ఏదైతే ఉందో మిగతా అప్పు అంతా కూడా అది కేంద్రం దగ్గర వడ్ల రూపంలో కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సింది కొంత ఉంది, స్టాక్ కొంత ఉంది అని చెప్పేసి స్వయంగా మా మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పారు జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు వాళ్ళు ఈ అప్పుల గురించి చెప్పే అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారు కదా, మీరు ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా మీరు ఏవైతే హామీలు ఉన్నాయో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి, అంటే ఏదైతే 420 గ్యారంటీలైన యువత డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఇవన్నీ కాకుండా వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయండి. 13 హామీల్లో ఫస్ట్ హామీలో ఉన్నది ఏంటంటే ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తాము, అదే విధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాము, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తాం. దాని పేరు మహాలక్ష్మి అండి. దాంట్లోంచి 2 హామీలు అమలు చేసి ఇంకొక హామీ అమలు చేయలేదు. మేము 4 హామీలు అమలు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఏదైతే గృహజ్యోతి, అది 200 యూనిట్లు అనేది అది కూడా పెట్టడం జరిగింది. కాబట్టి నేను ఏమన్నా గృహజ్యోతి మహాలక్ష్మికి ఈ రోజే శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకటి సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు, రెండోది చేవెళ్ల సభలో ప్రారంభించబోతున్నారు. సార్ నేను ఏమంటున్నా అంటే వాళ్ళు మొత్తం అమలు చేసింది 13 హామీలలో 4 అనే చెప్తున్నాను, ఇంకా మొత్తం అమలు చేయలేదు. 4,000 రూపాయలు పింఛన్ అన్నారు, అసలు ఇప్పటికి పింఛన్లే పడలేదు. అది ఒకటి పక్కన పెడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆయన చెప్పిన లెక్క ప్రకారమే, ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారమే 70,000 కోట్లు సంవత్సరానికి కడితే అంటే 5 సంవత్సరాల్లో 35,000 కోట్ల అప్పు, 3,50,000 కోట్ల అప్పు తీర్చేస్తున్నట్టేనా? నేనేమంటున్నా అంటే లెక్క చెప్పేటప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధికి దాటి ఎవరు కూడా అప్పు చేయలేరు. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఎలా చేస్తారండి అప్పు? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ కేంద్రం కూడా తీసుకొచ్చింది, కార్పొరేషన్ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చింది. కాబట్టి చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్పేసి మీడియా సాక్షిగా ఆయన మాట్లాడిన మాటల్లోనే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లోనే తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మొన్న అసెంబ్లీ నడిచింది, ఏం చర్చించారండి? వ్యక్తిగత దూషణలు చేయడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం. నిన్న కూడా అదే చేశారు ముఖ్యమంత్రి గారు. తను చేస్తున్న అభివృద్ధి, తను చేస్తున్న సంక్షేమం గురించో చెప్పకుండా ఎంతసేపు మా కేటీఆర్ గారు హామీలు అమలు కావట్లేదు మీరు కదా ఆరోపణ చేస్తుంది, దానిపైన చర్చిద్దాం అంటున్నారు ఆయన. సార్ నేను ఏమంటున్నా అంటే హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఇప్పటికీ రైతు బందే పడుతుంది, రైతు భరోసా కూడా కాదు, రైతు బందే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ఇప్పుడు రేపు పొద్దుగాల పంట కోతకు వస్తుంది, 500 రూపాయల మద్దతు ధర ఇస్తా అని చెప్పారు. అంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలకు బడ్జెట్ లో కేటాయింపులకు ఎక్కడ పొంతలేదు కదా. నేనేమంటున్నా గతంలోనే మేము బడ్జెట్ లో వెల్ఫేర్ స్కీమ్స్ కు 60,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే వీళ్ళు 58,000 కోట్ల రూపాయలు వీళ్ళు 6 గ్యారెంటీలకు అమలు చేస్తామని చెప్పారు. అవి కూడా అప్పు తీసుకొస్తామని చెప్పారు. మరి అవేం రాష్ట్ర బడ్జెట్ లో సంపద సృష్టించి తీసుకొస్తామని చెప్పలే, వాటికి కూడా అప్పు తీసుకొస్తామని చెప్పారు. మేము తీసుకొచ్చిన అప్పులు ఎక్కడెక్కడ పెట్టామో స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ గురించి, ఆ బ్యారేజ్ కైనా ఖర్చు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషనే, వాళ్ళు చెప్పినటువంటి విజిలెన్స్ ఏం చెప్పింది? 4,000 కోట్ల రూపాయలు దానికి మాత్రమే అయింది. దాంట్లో 86 గేట్లు ఉంటాయి, దాంట్లో డ్యామేజ్ అయినాయి 3 గేట్లు. దానికి మొత్తం ప్రాజెక్టే డ్యామేజ్ అయింది, అక్కడ రాదన్నట్టు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్ గా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తమ చెప్పినటువంటి హామీలు అమలు ప్రకాష్ రెడ్డి గారు ఏదో విధంగా మమ్మల్ని తప్పు పట్టడానికి
ప్రతిరోజు మమ్మల్ని తిడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే నడిపించుకోమని రైట్ చెప్పారు. ప్రకాష్ రెడ్డి గారు. ఏమంటున్నాం, ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తాం. రాకేష్ గారు ఒక్క నిమిషం. కేసీఆర్ రెస్పాండ్ అవ్వట్లేదంటే అంత సవ్యంగా సాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు విషయంలో సరైన రీతిలోనే వెళ్తుందన్న భావన. అంటే ఒక రకంగా ఈరోజు దయాకరన్ సైకాలజిస్ట్ అయిపోయాడు ఈరోజు. సార్ సతీష్ గారు, నేను ఏమంటున్నా అంటే ఇప్పటికి ఏదైతే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పిందని ఖండిస్తున్నాను. ఎందుకంటే 3.3 lakhs crores ఏదైతే అప్పు ఉందో అది రాష్ట్ర అప్పు. అదే విధంగా FRBM పరిధిలోకి కార్పొరేషన్ అప్పులు కూడా తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. అది ప్రకాష్ రెడ్డి గారి నాలెడ్జ్ లో ఉంది. అయినా కానీ ఆయన అబద్ధాలు ఆడారు. అది ఆయన విజ్ఞత మేము ఇచ్చిన గడువులోపే హామీలు నెరవేరుస్తాము. నెంబర్ 2 ఏంటంటే చూడండి ముందర అంటున్నారు దయాకర్ గారు. ఇప్పటికి దయాకర్ గారు చెప్పినట్టుగా ఏది వాళ్ళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5 సార్లు రైతు బంధు మీద మాట మార్చారండి. డేట్లతో సహా చెప్పారు. ఎలక్షన్ బిఫోర్ చెప్పారు, January 6th రోజు చెప్పారు. అంటే నేను ఏమంటున్నా అంటే డేట్లు ఎట్లెట్లా మార్చుకుంటూ వచ్చారో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 25 January రోజు చెప్పారు, మళ్ళీ ఫిబ్రవరిలో 21 ఫిబ్రవరిలో చెప్పారు, నిన్న కూడా చెప్పారు, 26 ఫిబ్రవరిలో కూడా చెప్పారు. డేట్లన్నీ ఎక్స్టెన్షన్ చేస్తూ 15 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తూ పోతున్నారు. సరే, వాళ్ళు ఎప్పుడు వేస్తారు ఏంది అనేది ప్రజలు గెలిపించారు. ప్రజాప్రభుత్వం డెమోక్రసీలో ఏదైతే గెలిచిన ప్రభుత్వం తప్పకుండా హామీలు అమలు చేయాలని ప్రజల పక్షాన మీరు అడుగుతున్నారనే కాదు. రేపు పొద్దున March 17 అమలు పరచకపోతే అందరూ లేవనెత్తుతారు. అది ఒక హాట్ టాపిక్ అవుద్ది లోక్సభ ఎన్నికల టైంకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అదే క్రమంలో ఇంకొక మాట కూడా చెప్తున్నానండి. కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటే అనుకున్నప్పుడు మాత్రం మనం తప్పకుండా వాటి మీద పోరాటం చేస్తాం. మొన్న ఎప్పుడైతే కృష్ణాను మొత్తం కూడా KRBM పరిధిలోకి అప్పచెప్దామని చెప్పి ఈ రోజు నిజం చెప్పాలంటే నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు రిపేర్ చేసుకుందాం అసెంబ్లీకి రాకపోవడానికి కాంగ్రెస్ పదే పాయింట్అవుట్ చేస్తుంది. సార్ నేను ఏమంటున్నా అంటే అసెంబ్లీకి వస్తారు, తప్పకుండా అన్నిటికీ సమాధానం చెప్తారు. అన్నిటికీ కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే రేపు పొద్దున మేము పోరాటం చేస్తాం. నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయో ఆ రోజు బయటికి రావడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కానప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే మేము పోరాటం చేస్తాం. రైట్ థ్యాంక్ యూ రాకేష్ గారు.